ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మీరు చూడండి, క్రైస్తవులు ఎక్కడ ప్రచారం చేస్తున్నా లేకపోతే వాళ్ళ చర్చ్కి వేరే వాళ్ళు వచ్చి ప్రార్థన చేపిస్తున్నా ప్రతి వానిపైన ఒక ఆరోపణలు పెడతారు. ఈ ఆరోపణ ఏంటిదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళు మతం మారుస్తున్నారని. అయితే నేను ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి చూపెట్టబోతున్నాను. ఈ వ్యక్తికి నేను నిన్ననే చూసినాను. ఈ వ్యక్తి ఎలా డబ్బులు ఇచ్చి మతాన్ని ప్రమోట్ చేస్తున్నాడో మీరు ఒకసారి ఇతని మాట చాలా జాగ్రత్తగా చాలా క్లియర్గా మీరు వినాలి. నేను మీకు తెలుగులో ట్रांसलेशन చేసి చెప్తాను. आपने आज तक यही देखा होगा कि सोशल मीडिया पे धर्म का प्रचार प्रसार करने के लिए लोग आपसे पैसा मांगते हैं, डोनेशन मांगते हैं, परंतु ये पहली बार होगा कि धर्म का प्रचार करने के लिए आपको पैसा दिया जाएगा और वो पैसा दूंगा मैं। आपको करना यह है कि मेरे पेज को फॉलो करना है, मेरे वीडियोस को शेयर करना है और कमेंट में जय श्री राम लिखना है। और रैंडमली हर हफ्ते कई सारे लोगों को 2-2 हजार रुपए के हिसाब से मैं ऑनलाइन पेमेंट करूंगा। देखो, मैं आपको 50,000 की गड्डी दिखाऊं, सपने दिखाऊं या आपको 300-400 की घड़ियां देके बेवकूफ बनाऊं, ऐसा कुछ नहीं करूंगा। जो मेरा सामर्थ्य अभी फिलहाल 2,000 रुपए के हिसाब से प्रति फॉलोअर को मैं पेमेंट करूंगा जो मेरे पेज को फॉलो करेंगे। मेरा पेज जितना बड़ा होगा मैं धर्म का प्रचार प्रसार उतना अधिक कर पाऊंगा, क्योंकि मेरी कोई भी पोस्ट धर्म से हट के नहीं होती है सर, धर्म को प्रमोट करने ही वाली होती है। और मैं चाहता हूं कि सोशल मीडिया पे सिर्फ एक नाम चले और वो हो प्रभु श्री राम का। नेक्स्ट वीक से ये गिव अवे स्टार्ट होगा, डायरेक्ट पेमेंट आपके अकाउंट में ट्रांसफर कर दिया जाएगा 2000 के हिसाब से। बाद में ये धनराशि बढ़ भी सकती है। విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఈ వ్యక్తి ప్రచారం చేస్తున్నాడో. ఎవరైతే తన ధర్మం గురించి ప్రచారం చేస్తారో వాళ్లకు 2,000 ఇస్తానని చెప్పారు. ఇంకా వీలైతే ఇంకా ఎక్కువగానే ఇస్తాను. ప్రపంచమంతా కానీ ఫేస్బుక్ మొత్తం కానీ కేవలం ఒక ధర్మం గురించి ప్రచారం జరగాలి అని డబ్బులు ఇస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ప్రచారం చేయడం తప్పేం కాదు. ఎవరైనా ఏ మతానికి సంబంధించిన వారైనా ప్రచారం చెయ్యాలి. ప్రచారము వాళ్ళు చేస్తున్న ప్రచారము అది తప్పేం లేదు. ఎవరైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ప్రచారం చెయ్యొచ్చు. కానీ ఈ డబ్బులు ఇచ్చి ప్రచారం అనేది మీరు ఎప్పుడైనా చూసారా? ఇది పైగా సోషల్ మీడియాలో చాలా ఓపెన్గా చెప్తున్నారు. ఏ క్రైస్తవుడు కూడా ఇలాంటి పనులు చెయ్యడు. ఒకవేళ అతను గనక క్రైస్తవుడుగా ఉంటే ఈ పార్టీకి హంగామా అయిపోయేది. ఇప్పుడు మీరే చెప్పండి, యేసుక్రీస్తు గురించి ధనాన్ని వదులుకొని ఒక్కొక్కడు తన ఉద్యోగాలను వదులుకొని దేవుని పేరుట ఎంతోమంది కష్టపడి తన లగ్జరీ లైఫ్ వదులుకొని సేవ చేస్తూ అందరితో మాటలు పడుతూ మాటలు వింటూ అవసరమైతే వాళ్ళ దగ్గర తన్నులు కూడా తిని దేవుని స్వార్థ ప్రకటించడానికి బయలుదేరుతూ ఉంటాము. కానీ ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ ప్రచారం చేయమని నేర్పిస్తున్నాడు. ఈ వీడియోని చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయానండి. క్రైస్తవుల పైన పెడుతున్న ఒక ట్యాగ్ లైన్ డబ్బులు ఇచ్చి మతం మారుస్తారని. ఇప్పుడు ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటిది? మీరే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.